బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్లో ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగడం ప్రధాన రాజకీయ పార్టీలు మరింత ఉత్కంఠను రేపుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా 64.66% ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎవరికి వారే విజయం మీద ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అధికార ఎన్డీఏ మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని చూస్తుండగా విపక్ష మహాగఠబంధన్ విజయం తమదేనని చెబుతోంది. కాగా ఈసారి వలస కూలీలు పెద్ద ఎత్తున స్వరాష్ట్రానికి వచ్చి ఓటేసిపోయారు. వీరి ఓటు ఎవరికి పడిందనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు అందరి దృష్టి రెండో దశ పోలింగ్ మీద పడింది. దేశమంతా ఇప్పుడు ఆసక్తిగా చూస్తోంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల వైపే. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 64.66% ఓటింగ్ రికార్డు కావడం విశేషం. గతేడాది ఎన్నికల్లో 57.29% పోలింగే నమోదు కావడం గమనించాలి. తొలిదశలో భాగంగా 18 జిల్లాల్లోని మొత్తం 121 శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. 45,341 పోలింగ్ కేంద్రాల్లో పండుగ వాతావరణం తలపించేలా ఓటర్లంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్ల ముందు బారులు తీరి కనిపించారు. పోలింగ్ జరిగిన జిల్లాల్లో మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు ఉంటే 64.66% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా ముజఫర్పూర్ జిల్లాలో 70.96%, సమస్తీపూర్లో 70.63%, మాధేపురాలో 67.21%, వైశాలిలో 67.37%, సహర్సాలో 66.84%, ఖగారియాలో 66.36% ఓటింగ్ నమోదైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. బీహార్లో 1951-52లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో 42.6% ఓటింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యల్పం. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 62.57% ఓటింగ్ రికార్డైంది. 2020 నాటి ఎన్నికల్లో కోవిడ్-19 ప్రభావం వల్ల ఓటింగ్ శాతం 57.29కి పరిమితమైంది. ఈసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తి చేసిన తర్వాత నిర్వహిస్తున్న ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి బీహార్పై కేంద్రీకృతమైంది. తాజా అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో భాగంగా మొత్తం 1,314 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రంలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావటం పట్ల ఎన్నికల సంఘం హర్షం వ్యక్తం చేసింది. బీహార్ ఓటర్లకు అభినందనలు తెలియజేసింది. ఎన్నికల సంఘం పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసినందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజియాల్ కృతజ్ఞతలు తెలిపారు. రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 11న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. తొలిదశ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అగ్రనేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, మాజీ సీఎం రబ్రీదేవి, బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఓటు వేశారు. తొలిదశ పోలింగ్ సందర్భంగా అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. లఖీసరాయ్ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. గుర్తు తెలియని వ్యక్తులు కారుపై మట్టి, ఆవు పేడ, చెప్పులను విసిరారు. విజయ్ సిన్హాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే తనపై ఆర్జేడీ మద్దతుదారులే దాడి చేసినట్లు విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. దీనిపై భారత ఎన్నికల సంఘం స్పందిస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు బక్సర్, ఫతుహా, సూర్యగఢ్ తదితర ప్రాంతాలలో కొన్ని కేంద్రాల్లో ఓటింగ్ను జనం బహిష్కరించారు. మహాగఠబంధన్కు బలం ఉన్న ప్రాంతాలలో అధికారులు ఉద్దేశపూర్వకంగా ఓటింగ్ను తగ్గించారని ఆర్జేడీ ఆరోపించింది. బీహార్లోని అన్ని వైపుల నుంచి ఒకే మాట వినిపిస్తోందని, అది ఫిరేక్ బార్ ఎన్డీఆర్ సర్కార్ అని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మొదటి దశ పోలింగ్లో బీహార్ ఓటర్లు అభివృద్ధి కోసం ఓటు వేస్తారని, చొరబాటుదారులను గుర్తించి వెనుకకు పంపుతారన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి చొరబాటుదారులను అక్రమంగా భారత పౌరులుగా మార్చడానికి ప్రయత్నిస్తోందని ప్రధాని ఆరోపించారు. ఆర్జేడీ జంగిల్ రాజ్ బీహార్పై దాడి చేసిందని, జంగిల్ రాజ్ అంటే పిస్టల్, క్రూరత్వం, అవినీతి, దుర్మార్గపు పాలన అని అన్నారు. బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిదే విజయమని లాలూ ప్రసాద్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తన కుమారుడు తేజస్వి యాదవ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. పెనంపై రొట్టెను తిరగవేయకపోతే మాడిపోతుందని తెలిపారు. ఎన్డీఏ 20 ఏళ్లుగా అధికారంలో ఉందని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. నూతన బీహార్ నిర్మాణానికి తేజస్వి ప్రభుత్వం రావాల్సిందేనని తేల్చి చెప్పారు. మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వలస ఓటర్లు కీలకంగా మారారు. ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన బీహారీలు భారీ సంఖ్యలో స్వరాష్ట్రానికి వచ్చారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, పంజాబ్, గుజరాత్ నుంచి రైళ్లు భారీ రద్దీతో పాట్నా జంక్షన్కు చేరుకున్నాయి. సాధారణంగా దీపావళి, ఛట్ పండుగ సమయంలో ఈ స్పెషల్ ట్రైన్స్ ని నడుపుతారు. కానీ ఈసారి బీహారీ
ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైళ్లను నిర్వహించారు. ఈ క్రమంలో భారీగా తరలివచ్చిన బీహారీ వలస ఓటర్లు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతారా, మహాగఠబంధన్ ని ఆదరిస్తారా అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు వలస ఓటర్లను ఆకర్షించడానికి తీవ్రంగా కృషి చేశాయి. పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే బీహారీలకు రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామని, అలాగే యువతకు ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తామని మహాగఠబంధన్ హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలను ఆపడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని వాగ్దానం చేసింది. పారిశ్రామికీకరణ, పెట్టుబడుల వంటి అంశాలను ఎన్డీఏ ప్రస్తావించింది. బీహార్ ఎన్నికల్లో వలస ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నప్పుడల్లా ఎన్డీఏ లాభపడిందని ఎన్నికల చరిత్ర చెప్తోంది.